హాయ్ ఫ్రెండ్స్, ఆదినారాయణ చంటిని పంచకట్టులో చూసి మురిసిపోతూ ఉంటాడు. చంటి మెడలో బంగారు చైను, చేతికి గడియారం పెడతాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి అంటూ ఉంటాడు చంటి. ఈ కొత్త బట్టల్లో జమీందారులా ఉన్నావురా, ఇప్పుడు మా వారసుడిలా కనిపిస్తున్నావు. అండి ఏంటి నాన్న అని నోరారా పిలువురా, ఆ పిలుపు కోసం నేను మీ అమ్మ 25 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము అంటాడు ఆదినారాయణ. నాకు అలా పిలవడం కొంచెం కష్టంగా ఉంది అంటాడు చంటి. విజయమ్మ కూడా వచ్చి చంటి చేతికి బ్రాస్లెట్ వేస్తుంది. ఇప్పుడు అందంగా హుందాగా ఉన్నావంటుంది. ఏమోనండి, ఇవన్నీ కొత్తగా ఉన్నాయి అంటాడు చంటి. అన్నీ అలవాటు చేసుకోవాలి మనవడా, ఇప్పుడు నువ్వు పనివాడు చంటివి కాదు, జమీందారు విజయమ్మ కన్న కొడుకువి, చిన్నబాబువి అంటాడు శ్రీరాములు. సింధూర దగ్గరికి వెళ్తాడు చంటి. సింధూరని చూస్తూ ఉంటాడు. పిన్ని, మనం వెళ్దాం పదండి అంటూ శ్రీవల్లి బయటకు వెళ్ళిపోతుంది. చంటి సింధూర కంటికి ఉన్న కాటుకను సింధూరకి దిష్టి చుక్క పెడతాడు. చాలా బాగున్నారు అమ్మాయి గారు, మిమ్మల్ని ఇలా చూడాలని చాలా ఆశపడ్డాను. ఇన్ని రోజులకి నా కల నెరవేరింది అని సింధూరని హగ్ చేసుకుంటాడు చంటి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.